ఇక మొజాయిక్ ఫోర్సెస్ అనే ఒక కొత్త వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తుంది. డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ అనే వ్యూహం అనమాట ఇరాన్ అమలు చేసేది. అంటే టాప్ లీడర్‌షిప్ ఒకవేళ దెబ్బతిన్నా, చచ్చిపోయినా, ఖమేనీ లాంటి నాయకత్వం లేకపోయినా సరే, డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ యూనిట్స్ ఏం చేస్తాయంటే, ఇవన్నీ కూడా దే ఫంక్షన్ అండర్ ఐఆర్‌జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అనే దాని కింద పనిచేస్తాయి. మొత్తం 31 ఇండిపెండెంట్ రెజిమెంట్స్‌ని తయారు చేసింది ఇరాన్. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ప్రావిన్స్‌కి ఒక కమాండర్, ఆ కమాండర్‌కి స్వతంత్రంగా దాడి చేసే అధికారాలు ఇచ్చింది. ఇది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఐఆర్‌జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అనే దాంట్లో 31 రెజిమెంట్లు చేసి ప్రతి రెజిమెంట్‌కి ఒక నాయకుడిని పెట్టి ఆ నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసింది. అవసరమైతే గో అహెడ్ మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసి కమాండ్ కోసం వేచి చూడక్కర్లా అని. ఈ విధానం ఏంటంటే ఐసిస్‌తో పోలుస్తున్నారు విశ్లేషకులు. ఇంతకుముందు ఐసిస్ ఉండేది కదా ఉగ్రవాద సంస్థ. వాళ్ళకన్నా కూడా ఈ విధానం రెట్టింపు విధ్వంసకరమని విశ్లేషకులు వాళ్ళు దట్ ఈస్ దేర్ అబ్జర్వేషన్ అనమాట. నాయకత్వం దెబ్బతిన్నా సరే స్థానిక యూనిట్లు స్వతంత్రంగా యుద్ధం ప్రకటించడం అంటే ఇది అమెరికాని, ఇజ్రాయెల్‌ని జియోగ్రఫికల్‌గా ముచ్చెమటలు పట్టించే అంశం. ఈ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గిన సందర్భం లేదు. ట్రంప్ నిర్ణయాలని అమెరికా లోపలే వ్యతిరేకించే వాళ్ళనేది ఏంటంటే అనవసరంగా ఇది కెలుక్కోవడం ద్వారా మధ్యప్రాచ్యంలో అగ్నిపర్వతం బద్దలవటానికి ట్రంప్ కారణమవుతున్నాడని వాళ్ళు అంటున్నారు.